నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. అరవ కొత్త చిత్రం ఏంటి? రోజుకొకటి అరవ శ్రీధర్ని ఒక్కొక్క వీడియో విడుదల చేస్తున్నది. అంటే ఇదేదో సీరియల్ ఉంటాయి చూసారా, ఆ రకంగా ఉంది. ఈరోజు ఒకటి, నెక్స్ట్ భాగం రేపు, ఎల్లుండి ఇంకొక భాగం పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 లాగా ఉంటున్నది. అసలు అరవ శ్రీధర్ ఇష్యూ ఏమైంది? సైలెంట్గా అయిపోయిందా? ఇంకా ఏమన్నా ఉన్నదా? ఇప్పటికీ వీడియోలు రిలీజ్ అవుతున్నదంటే ఏం జరుగుతుంది? నిజంగా ఆయన కావాలని ఏమైనా ట్రాప్లో ఇరికించారా, లేకపోతే ఆయనే కాస్త తప్పటడుగు వేసి ఇరుక్కున్నాడా? ఇది అందులోనూ చర్చ. ఇప్పుడు ఏంటి, అయిపోయింది కదా, మళ్ళీ అరవ శ్రీధర్ గోల్ ఏంటంటే మళ్ళీ అరవ శ్రీధర్ వీడియో రిలీజ్. అరవ శ్రీధర్ అరాచక పర్వం అంటూ, ముసుగు తొలగిన మాయగాడు అంటూ విపరీతంగా ట్రోల్స్. మరి రైల్వే కోడూరు కోటలో కామ పిశాచి అంటూ కూడా ఆయనపై విపరీతమైన ఆరోపణలు, విమర్శలు. మరి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచక పర్వంలో మరో కొత్త వీడియోను రిలీజ్ చేసింది బాధితురాలు వీణా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్. అమాయకుడా, మాయగాడా అంటూ ఎమ్మెల్యే బండారం బయటపెట్టిన బాధితురాలు. మరి లైంగిక వేధింపుల నుంచి రాజకీయ కుట్రల వరకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? ఆ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ రిజల్ట్ ఏంటి? కమిటీ రిజల్ట్కి సంబంధించి కూడా వేరే వాళ్ళ ద్వారా ఏమైంది అని చెప్పి నేనేదో మాటల్లో అడుగుతున్నప్పుడు ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, దాన్ని కూలంకుషంగా పరిశీలించాలి. ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన అంశం కాబట్టి పూర్తిగా డేటా అంతా కూడా ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎలా మొదలైంది, దీనికి ఎలాగా ఇప్పుడు బయటకు వచ్చింది, ఏ రకంగా ఎండకాటు పడాలి, ఇవన్నీ కూడా 1కి 100 సార్లు ఆలోచించి దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ ఏమనండి, వేరే పార్టీ ఏమన్నా, వేరే పార్టీలు ఏమన్నా ఇలా ఉంటే మనం పట్టించుకోదా, పోతే పనులు ఏముందిలే, అందరూ చేస్తున్నారు కదా, కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకలేదని వదిలేస్తే అది వేరే విషయం. కానీ జనసేన రకంగా వదిలే పార్టీ కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా క్షమించరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆల్సో వీళ్ళు సీరియస్గా తీసుకుంటారు కాబట్టి ఇది రోజుకో మలుపు తిరుగుతుంది. మరి ఈ పొలిటికల్ థ్రిల్లర్లో ఇప్పుడు మరో వీడియో కలకలాన్ని రేపుతుందండి. బాధితురాలు వీణ విడుదల చేసిన తాజా వీడియో కేవలం ఆరోపణ మాత్రమే కాదు అంటున్నారు. ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ ముసుగును తొలగించే ప్రయత్నంలా కనిపిస్తుంది. అమాయకుడి ముసుగులో మాయగాడు అంటూ బాధితురాలు వీణ ప్రశ్నల పరంపరను సంధిస్తుంది. మరి దీన్ని ఏ రకంగా ఆయన అడ్డుకుంటాడో, ఏ రకంగా ఇందులో నుంచి బయటకు పడతాడో తెలియదు. కానీ అందరికీ తలలో నాలుగులా ఉంటారని క్యాడర్ చెప్పుకునే మాటట ఆయన మీద. కానీ ఆ ముసుగు వెనుక ఉన్న అసలు రంగు ఇదిగో, ఇది అంటూ వీణ ఒక్కో ఆధారాన్ని సీరియల్లా బయట పెడుతుంది. ఏమనంటే నిజానికి అరవ శ్రీధర్ అమాయకుడు. ఏ రకంగా అమాయకుడు? 30 ఏళ్ళ వయసు కలిగిన యువకుడు ఏ రకంగా అమాయకుడు? దేంట్లో అమాయకుడు? మీ దృష్టిలో అమాయకుడు అంటే ఏంటి తెలుసా? ఏం తప్పు చేసినా సరే దొరకకుండా ఉండాలి, అదే అమాయకత్వం. దొరికిపోతేనేమో అమాయకుడు, దొరక్కపోతేనేమో ఎన్నైనా చేసేయచ్చు. అదేనా అండి మీ దృష్టిలో? దొరికిపోయినందుకు అమాయకుడు అంటున్నారా? నమ్మిన మనిషికి ప్రాణం ఇచ్చేలాంటి వ్యక్తి ఆ అమ్మాయిని అనుభవించాలి అనుకుంటే, ఆయన స్థాయికి ఏ అమ్మాయినైనా అనుభవించాలి అనుకుంటే రోజుకొకరితో అనుభవించవచ్చు అనేసి అన్నారు. ఆ స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరూ అలాగే చేస్తున్నారా? శ్రీధర్ది జస్ట్ ఎమ్మెల్యే స్థాయి అనుకుంటా. మినిస్టర్స్ ఉన్నారు, సీఎంస్ ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇట్లా అమ్మాయిల్ని రోజుకొక అమ్మాయిని అనుభవిస్తున్నారా? కొంతమంది ఎథిక్స్ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరు మగాళ్ళు మీలాగా లేరు. మీ స్థాయికి మీరు అనుభవిస్తున్నారేమో, అందుకే మీ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తున్నాయి. అమ్మాయికుడు అంటున్నారు కదా, ఎలాగండి అమ్మాయికుడు అవుతాడు? వికాస్, ముక్క రూపానందరెడ్డి రెండో కొడుకు వికాస్ భార్య తన ముందు తిరుగుతుంటే ఆవిడ వేసుకున్న లెగిన్స్కి ఈయన కాగట్లేదంట. నాతో వీసీలో ఆమెను చూపించి, ఆమె వేసుకున్న లెగిన్ని చూపించి, ఆమె వికాస్ భార్య, ఆమె చూసిన లెగిన్స్ వేసుకుంది, అది లెగిన్స్ వేసుకుంటే నాకు ఆగదు అనేసి అన్నాడు. తిండి తింటున్నాడు కదండి, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కదండి, వాళ్ళ ఇంట్లో ఇంకా ఆడవాళ్ళు ఉంటారు కదండి. అలాగా ఎవరైనా మాట్లాడతారా? మరి శ్రీధర్ అమాయకుడు అంటూ నెట్టింట ఆయన అనుచరుల ప్రచారాలని చీల్చి చెండాడుతున్న బాధితురాలు అంటూ ఒక వర్గం ట్రోల్స్ చేస్తున్నారు. మరి కన్నంపల్లి ప్రసాద్ అనే వ్యక్తి తనకు పంపిన సందేశాలను ప్రస్తావిస్తూ వీర మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు, రోజుకో కొత్త మహిళను కోరుకునేవాడట, అమాయకుడు
అంటూ సూటిగా ప్రశ్నిస్తున్న బాధితురాలు. ఆయన అమాయకుడా ఇలా చేస్తున్నారని ఎవరో ప్రసాద్ అన్న వాళ్ళని, అంటే రోజుకో క్యారెక్టర్ వస్తుంటుంది. ఏదన్నా ఒక విషయం జరిగినప్పుడు అది అక్కడితో ఆగదు. దీనికి ఎంటకాటు పడి ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే ఆయన ఏ తప్పు లేదు, ఆయన కడిగిన ముఖ్యం అని చెప్పేస్తారా, తేల్చేస్తే పర్లేదు. ఎప్పుడైతే అది లైమ్ లైట్లో ఉన్నదో ఏదో ఒకటి వస్తానే ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది 60 రాష్ట్రంలో కూడా. మరి ఈ ఆరోపణలు కేవలం ఆమె వ్యక్తిగత విషయానికే పరిమితం కాలేదని, తన కన్న తల్లి గురించి, తనకు అన్నం పెట్టే యజమాని భార్య ప్రైవేటు భాగాల గురించి అత్యంత నీచంగా మాట్లాడే వ్యక్తిని ఏమని పిలవాలి అంటున్నారు. మరి ఇది చూడండి ఇంకొక అంశం. మరి తన దగ్గరకు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే అమాయపు ఆడబిడ్డలను కూడా కామపు కళ్ళతో చూసే ఈ ఎమ్మెల్యే అసలు స్వరూపాన్ని సమాజం చూడాలని ఆమె గొంతెత్తుతుంది. ఆవిడ మాట్లాడుతున్నది ఆ రకంగానే. నాది హనీ ట్రాప్ కాదు, ఇది ఏడాదిన్నర కాలం సాగిన నరకం. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఆవిడ ఖండిస్తూనే హనీ ట్రాప్ చేయడానికి ఏడాదిన్నర సమయం పట్టదు కదా అని లాజికల్ కూడా మళ్ళీ ఆవిడ తీస్తున్నది. అయితే తాను ఎన్నాళ్ళు మౌనంగా ఉండి సహకరించబట్టే ఆయన ఆగడాలు సాగాయని చెప్పి ఆవిడ ఆవేదన చేస్తూ వీడియో. మరి తన దగ్గర ఉన్న రహస్యాలు సామాన్యమైనవి కావని, అవన్నీ నేరుగా కోర్టులోనే బయట పెడతానంటున్న బాధితురాలు. ఒకవేళ నా పోరాటం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందని నిరూపిస్తే నన్ను చంపే హక్కు కూడా మీకే ఇస్తున్నా అంటూ ఆమె చేస్తున్న సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. నన్ను ఎవరైనా ఆడిస్తున్నారో, నన్ను ఎవరైనా పాడిస్తున్నారో, నా చేతి చెప్పిస్తున్నారో అనుకుంటేలో ఉంటే నేను చావడానికన్నా సిద్ధం అంటూ చాలా సీరియస్. అంటే ఇప్పటి వరకు కూడా వీణా చూపించింది, వీరా చెప్పింది ఒక వెర్షన్ అయితే, ఇప్పుడు అది కొద్దిగా టోన్ పెంచింది. ఆవిడ సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయింది. రోజుకొక వీడియో రిలీజ్ చేస్తున్నది. మరి గతంలో కూడా ఈ ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయంటున్నది మళ్ళీ ఆవిడ. ఒక దళిత ఉద్యోగిని పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేసి లైంగికంగా వాడుకున్నారనే విమర్శలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి. అధికారం చేతిలో ఉంది కదా అని సామాన్యుల జీవితాల్లో చెలగాటం ఆడుతున్నారని, మరి పరిణామాలు ఎలా ఉంటాయో వీణ చేస్తున్న ఈ పోరాటం అద్దం పడుతుంది అంటున్నారు ఆమె సపోర్టర్లు. మరి ఈ వివాదం పెనుదుమారం రావడంతో జనసేన పార్టీ నాయకత్వం కూడా కఠిన నిర్ణయాలు తీసుకోనుంది అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. మరి త్రిసభ్య కమిటీ ఏదైతే ఇందాక నేను మాట్లాడానో దాన్ని వేశారు, విచారణకు ఆదేశించడమే కాకుండా విచారణ పూర్తయ్యే వరకు కూడా శ్రీధరన్ పార్టీ కార్యక్రమాలకు విప్ పదవికి దూరం పెట్టింది. చివరికి అసెంబ్లీ సమావేశాలకు కూడా రావద్దని కరాకటింగ్గా చెప్పేసిందని చెప్పి మరొక వార్త. మరి మహిళా కమిషన్ రంగంలోకి దిగడంతో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడం, దర్యాప్తు స్పీడప్ చేయడం కూడా ఒక పక్క చేస్తున్నారు. మరి అయితే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంలో పడింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి బాధితురాలు వీణ దగ్గర ఉన్న ఆ టాప్ సీక్రెట్స్ ఏంటి? కోర్టులో ఆమె సమర్పించబోయే ఆధారాలు శ్రీధర్ రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతాయా? మరి ఈ పవర్ పాలిటిక్స్ అండ్ క్రైమ్ డ్రామాల తదుపరి సీన్ ఏంటి? బాధితురాలు కోర్టులో సమర్పించబోయే ఆ రహస్యాల ఆధారాలు ఏంటి? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఏ నోట విన్నా ఇదే బర్నింగ్ టాపిక్గా ఉన్న నేపథ్యం. మరి అరవ అసలు చిత్రాలు ఇంకా ఎన్నున్నాయి? అవి నిజమా అబద్ధమా? దీని పర్యవసానాలు ఎలా ఉండిపోతున్నాయి? గతంలో ఏ ఎమ్మెల్యేకి కూడా ఇంత సీరియస్గా ఇన్ని రోజులు ఈ ఎపిసోడ్ నడలేదు, ఇప్పుడు నడుస్తున్నది. మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికి ఎండ్ కార్డ్ ఏంటి? అరవ అమాయకుడా లేక వేరేనా? చూడాలి.